ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 10వ వచనం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. గట్టిగా చెప్పలు కొడతారా? ఆ ఇనుప గవిని, ఇనుప గేటు దానంతట అదే వారికి తెరచుకొనెను. దేవునికి స్తోత్రం. నీకే ఇనుప గడియలు అడ్డుగా ఉన్నాయో, ఏ ఇనుప గేట్లు అడ్డంగా ఉన్నాయో, ఏ ఇత్తడి గేట్లు అడ్డంగా ఉన్నాయో, దేవదూత ప్రక్కనే నడిపిస్తూ ఉండగా పేతురు గారు నడుస్తూ ఉన్నారు. ఇద్దరు ఆ గేటు దగ్గర రాగానే ఆ గేటుని దేవదూత తీయలేదు, పేతురు గారు తీయలేదు, దానంతట అది తెరచుకొనెను. దేవునికి స్తోత్రం. నువ్వేమి చేయకుండానే నీకున్న ఆటంకాలన్నీ వాటంతట అవే తొలగిపోవునుగాక. నీకోసం ప్రార్థన చేసే సంఘం ఇక్కడ ఉంది. నీవు నిలబడంగానే ఆ ద్వారం తెరచుకుంది. నువ్వు అనారోగ్యం తొలగిపోయింది, సమస్య తొలగిపోయింది, నీ సంతోషం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఆనందం వచ్చింది అనుకుంటే అది నీ గొప్పతనం కాదు. కానీ ఇదిగో సంఘము అత్యాసక్తితో, సేవకులు అత్యాసక్తితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఇద్దరు వచ్చి ఆ గేటు దగ్గరకు వచ్చారు. ఈ గేట్ ఏం చేద్దామా అనుకుంటుండగానే దానంతటా అదే తెరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. మీకు వచ్చిన అనారోగ్యం దానంతటా అదే తొలగిపోవును గాక. మీకు వచ్చిన సమస్యలు వాటంతటా అవే తొలగిపోవును గాక. మీకు వచ్చిన ఇబ్బందులన్నీ వాటంతటా అవే తొలగిపోవును గాక. మీకున్న కష్టాలన్నీ కూడా, బాధలన్నీ కూడా వాటంతటా అవే తొలగిపోవును గాక. నమ్మిన వారు గట్టిగా చెప్పకూడదు. దేవునికి మహిమ చెల్లిస్తారా? దానియేలుకి భయంకరమైన శోధన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే అండి, కిటికీ తలుపులు మేడగదిలో ఎక్కాడు. దానియేలు సమస్య వచ్చింది, కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? దానియేలుకి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆయన తలుపులు మూసుకొని లోపల కూర్చోాలా కదా. యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి తిరిగి లేచేలోగా శిష్యులందరూ ఏం చేశారంట, వారు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని రహస్యంగా కూర్చున్నారు. దానియేలుకి సమస్య వచ్చింది. ఆయన మేడగదిలోనికి వెళ్ళాడు, కిటికీ తలుపు తీశాడు. కిటికీ తలుపు ఎటువైపు ఉందంట? అది యెరూషలేము వైపు. ఇప్పుడు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థనా కిటికీలు నువ్వు తెరిస్తే, నీ ప్రార్థనా కిటికీలు నువ్వు తెరిస్తే పరలోక ద్వారం తెరవబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మీ ప్రార్థనా కిటికీలు మూసివేసి ఉన్నారేమో, బూజు పట్టి ఉన్నాయేమో, జాగ్రత్త. కిటికీలు తీయకపోతే బూజు పట్టిద్ది. ప్రార్థన చేయకపోతే నీ మనసంతా బూజు పట్టిద్ది. ప్రార్థన చేస్తే హృదయంలో పాపం ఉండదు. పాపం చేసే హృదయంలోకి ప్రార్థన రాదు, ప్రార్థన నడింపు రాదు. ప్రార్థన చేస్తా పాపం చేస్తూ పాపంలో కొనసాగుతూ ఉంటే కూర్చుంటే వాళ్ళకి ఏ గుర్తు వచ్చిందంటే ఆ పాపమే గుర్తొచ్చింది. అంతేగాని ప్రార్థన నడింపు రాదు. కాబట్టి ఆ తలుపులకి, కిటికీ తలుపులకి బూజు పట్టక మునిపి, చెదల పట్టక మునిపి ముందుగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఆ తలుపులు తెరుస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పుకున్నది మనము ప్రార్థనా తలుపులు, ప్రార్థనా ద్వారము. తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో సహవాస ద్వారం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము సహవాసం కొరకు ఆయన అంటున్నాడు, మీరు తలుపు తీయండి. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. తలుపునొద్ద నిల్చుండి
తట్టుచున్నాను. వినబడుతుందా సౌండ్? మీ ఇంటి తలుపు తట్టుతున్నాడు. ఎవరైతే స్వరం విని తలుపు తీస్తారో మీతో నేను సహవాసం చేస్తా. సహవాసమే కాదు, మీతో నేను కలిసి భోజనం చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మార్టిన్ క్రిస్మస్ అని ఒక కథ చాలామంది చెబుతూ ఉంటారు. మార్టిన్ క్రిస్మస్ అంటే మార్టిన్ ఆయన క్రిస్మస్ పండగకి ముందు రోజంట పడుకుంటేనంట రాత్రి కల్లో యేసుప్రభు వారు కనబడి, మార్టిన్ రేపు క్రిస్మస్ పండగ కదా, నా పుట్టినరోజు, నేను మీ ఇంటికి వస్తాను, నాకు ఆతిథ్యం ఏమి ఇస్తావు? ప్రభువా నువ్వు రావాలే కానీ నువ్వు కోరుకునే అన్నీ ఇచ్చేస్తానయ్యా, మంచి టిఫిన్ ఏర్పాటు చేస్తాను ప్రభు, మంచి భోజనం ఏర్పాటు చేస్తాను. సరే రేపు వస్తానులే అని చెప్పాడు. మెలకు వచ్చింది, అమ్మో ఏసీ వస్తా అన్నాడు, ఏం చేయాలి అని చెప్పేసి పొద్దున్నే లేచి ఆ ఇంట్లో అన్నీ రెడీ చేసి పాలు తెప్పించుకున్నాడంట. పాలు వేడి చేసి పెట్టి రెడీగా ఉంచాడంట ఫ్లాస్క్లో పోసి వేడివేడిగా. ఉదయాన్నే టిఫిన్ కోసం బ్రెడ్, లేకపోతే ఇంకా మనమైతే ఇడ్లీ, ఉప్మా, దోశ, ఏం దోశ అది, పెసరట్టు, మినపట్టు, ఉల్లిపాయ అట్టు, ఎగ్ ఆమ్లెట్, ఇంకేంటి మసాలా అట్టు, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. పెట్టుకుంటే తలుపు తీసి చూస్తానంట, యేసుప్రభు వారు వస్తున్నారా అంటే యేసుప్రభు వారు రాలేదంట. అక్కడ ఒక తల్లి తన బిడ్డను తీసుకొని, మంచు పడుతుందంట బాగా ఆ ప్రాంతంలో, చలికి వణుక్కుంటా ఆ బిడ్డను తీసుకొని బజార్న వెళ్తుంటే పిల్లవాడు ఏడుస్తున్నాడంట, నాకు ఆకలి అవుతుంది. చిన్నపిల్లలు కొంతసారి అంటుంటారు, నాకు ఇడ్లీ ఆకలి అవుతుంది, నాకు అట్టు ఆకలి అవుతుంది, నాకు పూరి ఆకలి అవుతుంది కదా, అటువంటి రకరకాల ఆకలి అవుతుంది చిన్నపిల్లలకి అని ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే ఈయన చూశాడంట, అరే చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడు అని ఆ పిల్లవాడిని తల్లిని, రమ్మ ఇటు రండమ్మా, పైన బాగా మంచు పడుతుంది, కాసేపు మంచు తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు, చల్లి వణుకుతున్నారు రండి అని లోపల తీసుకెళ్ళి రూమ్లో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఆ యేసు ప్రభు వారి కోసం ఉంచిన పాలు, రొట్టె, ఆ బ్రెడ్, ఆ టిఫిను అది ఆ పిల్లవాడికి ఆ తల్లికి పెట్టాడంట. వాళ్ళిద్దరు తిని, అయ్యా ఈ క్రిస్మస్ పండుగలో మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు, దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పేసి ఆశీర్వదించి వెళ్ళిపోయారంట. ఈయన చూస్తున్నాడంట, యేసు ప్రభు రాత్రి కల్లో చెప్పాడే వస్తానండి, ఇంకా రాలేదేంది, టిఫిన్ టైం కూడా దాటిపోయింది, భోజనం కూడా రెడీ చేసి పెట్టాను, ఇంకా రాలేదేంది అనుకున్న సమయంలో ఇంకొక ముసలాయన అడుక్కుని ఆయన ఆ ఇంటి ముందుకు వచ్చాడంట. వచ్చి తలుపు తడుతున్నాడంట. ఎవరా తలుపు తడుతున్నారని పోయి చూస్తే ముసలాయన ఉన్నాడు. అయ్యా 2 రోజుల నుంచి అన్నం తినలేదయ్యా, ఆకలితో అలమటిస్తున్నాను అయ్యా, కొంచెం అన్నం వండి పెడతావా అని అడుగుతున్నాడంట. ఈయన అనుకున్నాడంట, అయ్యో ఇంత బాధలో ఉన్నాడు ఈయన, 2 రోజుల నుంచి అన్నం తినలేదా, మనం ఒక పూట తినకపోతే ఎంత బాధపడతాము అని ఆ యేసు ప్రభు వారికి వండినటువంటి అన్నం అంతా కూడాను ఆ ముసలానికి పెడితే ఆయన తిని, అయ్యా నిన్ను దేవుడు దీవించునుగాక అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన సాయంత్రం అయింది, ఇంక యేసుప్రభు రాలేదు అని చెప్పేసి అనుకొని విచారపడి, మరి వస్తా అన్నాడు ఎందుకు రాకుండా ఉంటాడబ్బా అనుకొని మళ్ళీ పడుకున్నాడంట. పడుకుంటే కల్లో మళ్ళీ యేసుప్రభు వారు కనబడ్డారంట. కనబడితే ఈయన అడిగాడంట, ప్రభా నువ్వు రాత్రి కల్లో ఏం చెప్పావు, నువ్వు వస్తా అన్నావు కదా, మరి రాలేదేంది ఇవాళ అన్నాడు. అంటే అప్పుడు ప్రభు చెప్పాడంట, మీ ఇంటికి ఉదయాన్నే ఒక చిన్నపిల్లవాడను తల్లి వచ్చారు కదా అంటే, అవును ప్రభువా నీకట తెలుసు, అన్నీ నాకు తెలుసు, వాళ్ళకి నువ్వు టిఫిన్ పెట్టావు కదా, మధ్యాహ్నం ఒక ముసలాయన వచ్చాడు కదా, అది కూడా తెలుసా ప్రభు, నీకు తెలుసా, అది కూడా తెలుసు, నువ్వు భోజనం పెట్టావు కదా, ఆ వచ్చింది ఎవరో కాదు నేనే వచ్చాను, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ఆ వచ్చింది నేనే కాదు, నేను యేసు ప్రభులాగా వస్తే నువ్వు గౌరవిస్తావేమో, కానీ నేను ఆ రూపంలో వచ్చాను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ నాతో మీతో మనందరితో కూడా ఆయన సహవాసము ద్వారం తెరుస్తూ ఉన్నాడు. మీరు ఆహ్వానిస్తే చాలు, నేను వచ్చి మీతో కూడా కలిసి ఉంటాను. అబ్రహాము ఎండవేళ ఆదికాండం 18వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ సింధూర వనములో అంట తన గుడారం ద్వారం తెరిచాడంట. హల్లెలూయా. ఎవరి కోసం అంటండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వారు వచ్చినప్పుడు అంట ఆ గుడారం ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎప్పుడైతే వాడు వచ్చారో వారికి మంచి భోజనము ఏర్పాటు. మీతో నేను ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు, మీతో నేను
భోజనము చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. సేవకులకు మీరు భోజనం పెడితే ఎవరికి భోజనం పెట్టినట్టు? దేవునికి భోజనం పెట్టినట్టే. పరిశుద్ధులకు మీరు భోజనం పెడితే ఎవరికి పెట్టినట్టు? దేవునికి పెట్టినట్లే. విశ్వాసులకు పెడితే, సంఘానికి పెడితే ఎవరికి పెట్టినట్టండి? దేవునికి పెట్టినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహవాస ద్వారమును ఆయన మన కోసం ఏర్పాటు చేశాడు. చివరిగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి దయచేసి. మలాకీ గ్రంథం ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి. ఏమి విప్పుతానండి? ఆకాశ వాకిండ్లు, ఆకాశ ద్వారాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలంటే అండి, మనం కేవలము 10వ వంతు మాత్రమే ఇస్తేనంట ఆయన ఏం చేస్తాడంట? ఆకాశపు వాకిండ్లను, ఆకాశపు ద్వారాలు తెరుస్తాడంట. పరలోక ద్వారాలు తెరిచి ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఎంత దీవెనలు అండి? ఎంత దీవెనలు? ఎన్ని దీవెనలు? 2025వ సంవత్సరములో పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పరలోక ద్వారం తెరిచి ఆయన మీ మీద, మీ కుటుంబం మీద, మీ బిడ్డల మీద కురిపించును గాక. మనం చేయాల్సింది ఏంటంట? మీ 10వ ఏం రాయబడిందండి అక్కడ? మీ 10వ భాగము మీరు నా మందిరంలోనికి తీసుకొని రండి. నా మందిరపు ధననిధిలోనికి తీసుకొని రండి. చేసి మీరు నన్ను శోధించిన ఎడల. మనం ఇస్తేనంట దేవుణ్ణి ఏం చేసినట్టు అండి? శోధించినట్లంట. మనం ఇస్తే దేవుణ్ణి శోధించినట్టు. అంటే మనం ఇచ్చామనుకోండి, నేను ఇచ్చానుగా ప్రభు, మరి నాకు ఎప్పుడు ఇస్తావయ్యా నువ్వు అని మనం అడిగినట్టేనంటండి. మీరు అలాగ నా దేవునికి ఇస్తే చూడండి 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలిరి. 10వ భాగములు ప్రతిష్ఠిత అర్పణలు. దేవునికి ప్రతిష్ఠ చేసుకునే కొన్ని అర్పణలు మనకు ఉన్నాయి. మొట్టమొదట మన జీవితాన్నే ప్రభుకి మనం సమర్పణ చేయాలి. మన సమయాన్ని దేవునికి అప్పగించాలి. ఈ ఆదివారం రోజున 24 గంటల సమయంలో 10వ వంతు దేవునికి ఇద్దాం అనుకున్నాం. కనీసం 2.5 గంటలు దేవునికి ఇద్దాం అనుకుంటున్నాం. మీరు ఆ 2.5 గంటలు దేవునికి ఇస్తున్నారా? మేము ఇస్తున్నాం వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఏంది సౌండ్ తగ్గింది? 2.5 గంటలు ఈ సమయం దేవునికి ఇస్తున్నాము. అందుకని 7 గంటలు రండి, 9:30 ముగించుకుందామని చెప్పి. మీరు రాకపోతున్నారంటే కారణం ఏంటంటే మీ సమయం దేవునికి ఇవ్వట్లా. ఏమండి, ఉదయాన్నే 7 గంటలకి స్కూల్ ఉందంటే మరి పిల్లల్ని తల్లి తండ్రి లేపి సిద్ధపరిచి పంపిస్తున్నారా లేదా? ఎస్తారనో 7 గంటలకి డ్యూటీ ఉందంటే ఆ యజమాని కానీ భార్య కానీ వెళ్తున్నారా లేదా? ఎస్తారనో కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళ్తున్నారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు వెళ్తున్నారు. ఏది సోమవారం నుంచి శనివారం దాకా 7 గంటలకి పోయేవాళ్ళు ఉన్నారు, 6:30కి పోయేవాళ్ళు ఉన్నారు, 6 గంటలకు పోయేవాళ్ళు ఉన్నారు. మరి ఆదివారం రోజున 7 గంటల కంటే బిడ్డలు లేవలేకపోవడం కారణం బిడ్డ తప్ప, లేవని తల్లి తప్ప, తండ్రి తప్ప? ఆలోచన చేయండి. సబ్ జూనియర్స్ పాట పాడతారంటే ఇంకా వాళ్ళు బొజ్జోళ్ళు లేవాలా? ఇంకేం పాడతారు వాళ్ళు? సబ్ జూనియర్స్ శుభ్రంగా బొజ్జు ఉంటే వాళ్ళు పాట పాడతారా? అంటే లేవలేదని వాళ్ళ తప్ప, లేపలేదని తల్లిదండ్రులు తప్ప? ఇద్దరు తప్పు ఉంది, జాగ్రత్త. రోజు లేపావమ్మా, రోజు లేపి రెడీ చేసి క్యారేజ్ పెట్టి టక్కు టయ్యి బూటు సూటు ఇవన్నీ పెట్టేసి పంపిస్తున్నావే, మరి ఆదివారం గుర్తురాదా దేవుడు అంతకంటే ముఖ్యమైన వాడని? ఆ చదువు రావాలంటే ఇక్కడ రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానం రావాలంటే ఇక్కడికి రావాలి. దేవుని కృప రావాలంటే ఇక్కడ రావాలి. అపరిమితమైన ఆయన జ్ఞానం పరలోకం నుంచి నీ బిడ్డల మీద కుమ్మరించబడాలంటే నీవు నీ బిడ్డలు ఇదిగో దేవుని మందిరములో ఉండాలి. మన ప్రతిష్ఠిత అర్పణలు దేవునికి సమర్పణ చేయాలి. ప్రథమ ఫలములు దేవునికి అప్పగించాలి. మన కుటుంబంలో దేవుడు మొట్టమొదటి ఏవిచ్చాడో వాటిని దేవునికి అప్పగించాలి. ఒక కుటుంబం వారు 3 లక్షల రూపాయలు కానుకగా ఇస్తున్నారు. ఏమిటి కానుక? దేని గురించి అంటే
ఇది మా మొట్టమొదటి జీతం. దేవునికి మహిమ కలుగును గాక. మా మొట్టమొదటి జీతం ఇదిగో 3 లక్షల రూపాయలు ప్రథమ ఫలముగా దేవునికి ఇస్తున్నాం. ఒక తల్లి బొప్పాయికాయ తీసుకొచ్చింది. అయ్యా మా చెట్టుకు పండిన మొట్టమొదటి కాయ బొప్పాయికాయ, నాటు బొప్పాయికాయ చాలా బాగుంటుంది అయ్యా. ఒక తల్లి ఒక గుడ్డు తీసుకొచ్చింది. ఇది మా ప్రథమ ఫలం. మా కోడి నాటు కోడి, మామూలు కోడి కాదు. ఇదే కోడి, బాయిలర్ కోడి కాదు, ఇంకొక లేయర్స్ కాదు, ఇంకోటి కాదు. ఇది నాటుకోడి. ఈ గుడ్డు లోపల ఉన్న పసుపు సొన కానీ తెల్ల సొన కానీ మొత్తం తినవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రథమ ఫలము దేవునికి స్తోత్రం అండి. తమ పనులలో మొదటి పన దేవునికి అప్పగించారు ఇశ్రాయేలీయులు. తమ యొక్క గొర్రెల మందలో నుండి తొలిచూలు సంతానం దేవునికి అప్పగించారు. ప్రథమ ఫలము దేవునిది. దేవునికి ఇవ్వాల్సిన ప్రతిష్ఠిత అర్పణలు మనం ఈకపోవటం వలన, దశమ భాగము దేవునికి ఇవ్వకపోవటం వలన ఇదిగో మీరు నా యొద్ద దొంగిలించుచున్నారు అన్నాడు. మీరు ఇచ్చి నన్ను శోధించండి, అప్పుడు నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కొమ్మరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనములో ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పై వచ్చిన 35వ వచనంలో మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వల్లే మీరు ఉండండి. ఇదిగో పెండ్లి విందుకు ఆయన పిలుస్తున్నాడంట. ఆ పెండ్లి విందుకు తలుపు తట్టగానే సిద్ధంగా ఎవరైతే ఉంటారో అటువంటి మనుషులాగా మీరు ఉండండి. 10 మంది కన్యకలు వచ్చారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు వచ్చారు. 10 మందిలో సిద్ధపాటు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగింది ఎంతమందికి? 5గురికి. తలుపు తెరవబడిందంట. జాగ్రత్తగా ఉంటున్నారమ్మా. తలుపు తెరవబడింది. ఇదిగో పెండ్లి కుమారుడు, రండి, ఎదుర్కొంటకు రండి అంటే దివిటీలు సిద్ధపరుచుకొని వెలిగించుకున్న వారు ఎదుర్కొనడానికి వచ్చారంట. నూనె లేని వారు ఏం చేశారంట? నూనె కొనుక్కోవడానికి అర్ధరాత్రి పూట బజార్లకి వెళ్తే షాపులు మూసి ఉన్నాయి, కొట్లన్నీ బంద్ చేసి ఉన్నాయి. ఇప్పుడు నూనె ఎక్కడ దొరికింది? మళ్ళా వీళ్ళ దగ్గరికి వచ్చి మీ దగ్గర నూనె ఉంది కదా, అదే మాకు కొంచెం ఇయ్యనంటే వాళ్ళు అంటున్నారు మా దగ్గర ఉన్న నూనె మాకు మీకు సరిపోదు. ఎవరి నూనె వాళ్ళదే, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి అభిషేకం వాళ్ళదే, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి ప్రార్థన వాళ్ళదే, దేవునికి స్తోత్రం. ఎవరి విశ్వాసం వాళ్ళదే, దేవునికి స్తోత్రం. ఎవరి ఉపవాసం వాళ్ళదే, దేవునికి స్తోత్రం. వెతికి ఎక్కడో తెచ్చుకొని వచ్చేసారంట. ఎంతలోనే అంతటా తలుపు మూయబడెను. అయ్యో ప్రభువా ఆయన అంటున్నాడంట, అక్రమము చేయువార్ల మీరెవరో నాకు తెలీదు. ఓడలోనికి రండి, 3 అంతస్తుల ఓడ తయారు చేస్తున్నాము, ఓడ నిర్మాణానికి రండి అంటే చాలామంది వచ్చారంట. ఓడలోనికి ఎక్కడానికి రమ్మంటే భూచరములన్నీ వచ్చినాయంట, జంతువులన్నీ వచ్చినాయంట, ఆకాశ పక్షులన్నీ వచ్చినాయంట. కానీ మనుషులు మాత్రము రాలా. మనుషులకు జ్ఞానం ఉందా? జంతువులకు జ్ఞానం ఉందా? మనుషులు రక్షణ పొందారా? జంతువులు రక్షణ పొందినాయా? పక్షులు రక్షణ పొందినాయా? మనుషులు రక్షణ పొందారా? ఆలోచన చేయండి. ఆ తలుపు తీసి ఉన్నప్పుడు మీరు రెండయ్యా అంటే ఎవరు రాలా. ఒక కుటుంబమే, నోవా కుటుంబమే. ఆయన 3 భార్య, ఆయన 3 కుమారులు, 3 కోడళ్ళు. వాళ్ళకి అప్పటికి సంతానం కూడా కలలేదంటండి. 8 మంది మాత్రమే ఆ తలుపు తీయబడి ఉండగా లోపలికి ఎక్కిన తర్వాత ఆ తలుపు అంతటా తలుపు మూయబడెను. ఆయన మూయగా తీసేవారు ఎవరు లేరు. ఆయన తలుపు మూసేస్తే రాకడ తలుపు, ఇది రాకడ ద్వారము. ఈ రాకడ ద్వారం ఆయన మూసేసా అంటే
విడువబడితే బహుఘోరంగా ఉంటుంది. కాబట్టి ఆ ద్వారం మూయబడక మునిపే మనకు సమయం ఉండగానే మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఎన్ని ద్వారాలు తెలుసుకున్నాం మనము? మొట్టమొదటి రక్షణ ద్వారం, మొట్టమొదటిది రక్షణ ద్వారము, సువార్త ద్వారము, రెండవది సువార్త ద్వారము, ప్రార్థనా ద్వారము, మూడవది ప్రార్థనా ద్వారము, సహవాస ద్వారము, నాలుగవది సహవాస ద్వారము, ఆశీర్వాద ద్వారము, రాకడ ద్వారము, విశ్వాస ద్వారము, మరొకటి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రభు మనకు ఇదిగో నేను మీ ఎదుట తలుపు తెరచున్నాను. నూతన సంవత్సరములో నూతన ద్వారాలు మన కొరకు ప్రభు తెరచును గాక. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం నూతన ద్వారాలు ప్రభు తెరచును గాక. ఇదిగో సంఘం కొరకు ప్రభు నూతన ద్వారాలు తెరచును గాక. పరిచర్య కొరకు ప్రభు నూతన ద్వారాలు తెరచును గాక. మనందరి జీవితాల్లో ప్రభు నూతన ద్వారములు తెరిచి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతున్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని
అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోవచ్చున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచ్చున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాత్రి వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.